రోజు కొట్టుకొని చేతులు అరిగిపోతున్నాయి భయ్యా. నిజం భయ్యా, ముసల్దాన్న ముడుగుదాన్ని ఏదైనా దాన్ని తీసుకురా, కరువులో ఉన్నా. తెలిసిన వాడిని అన్ని మంచిగా ఉంటది. నేను పనికిరానా? అది నాకేం తెలుసు, నువ్వు పనికి వస్తావు రావు, అందుకే నీకు ఫోన్ చేసిన. లొకేషన్ పెడతా గానీ వచ్చేటప్పుడు ముగ్గురం కలిసి తాగుదాం. ఏదో ఒకటి త్రిబుల్ ధమాక్ అనుకో, రాదురా. సో హలో గైస్, వెల్కమ్ టు ప్రాంక్ బై లవ్లీ గన్ని. కృష్ణ వచ్చి అడిగేదాకా చెప్పాడు ఈయన ఛానల్ ది. నువ్వు చెప్తావు అనుకున్నా, సర్లే ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు. సో ఛానల్ నేమ్ అయితే చెప్పేసింది కదా. ఈ రోజు వచ్చేసి కంటెంట్ ఏంటంటే, సో ఇప్పుడు కంటెంట్ ఏంటంటే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరా, నువ్వు వస్తావా లేదా ఆల్రెడీ బకరా ఉన్నాడు అని చెప్తా. ఆ బకరా ఎవరుగా ఈడే, కానీ వాడు ఏం మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు అయితే మనకైతే క్లారిటీ లేదు, కాబట్టి కాల్ అయితే చేద్దాం. చేద్దామా? అయినా నువ్వు స్మార్ట్ ఉన్నావు కదా, మళ్ళీ వేరేవాడు ఎందుకురా? ఎట్లా రియాక్షన్ అయితే నీకు కూడా అర్థమవుతుంది. హలో 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 అఖిల్, ఏం చేస్తున్నావురా? నేనా, నీ గురించి ఆలోచిస్తున్నా. అంటే ఏం లేదు, నేను ఒక్కదాన్నే ఇప్పుడు రూమ్ లో ఉన్నా. యాక్చువల్లీ ఎవరికి చెప్పకుండా ఓయో రూమ్ కి వచ్చిన. నేను ఒక్కదాన్నే వచ్చిన, అంటే ఒక్కదాన్ని వచ్చినా కానీ ఇప్పుడు నాకు తోడు కావాలి. ఇప్పుడు మనకి డ్రింకింగ్ కి దానికి దీనికి తోడు కావాలి కదా. అంటే నువ్వు ఖాళీ ఉన్నావా, లేకపోతే ఆల్రెడీ ఇంకోటికి కూడా ఫోన్ చేసిన నేను. అది నాకేం తెలుసు, నువ్వు పనికి వస్తావు రావు, అందుకే నీకు ఫోన్ చేసిన. ఏమంటావు మరి? లేదంటే హోటల్ రిసెప్షన్ లో ఉన్న అతను మాట్లాడతాడు ఒకసారి. హలో హలో భయ్యా. హలో భయ్యా, వెయిట్ చేస్తుంది భయ్యా నీకోసం, చాలా సేపు అవుతుంది. అవునా? నేను వస్తున్నాను, లొకేషన్ పెట్టమన్నారు. ఎక్కడ పోయారు? ఎక్కడ పోయారు? పోయారుమా? హైదరాబాద్ లా. హైదరాబాద్ లో ఎక్కడ? అంటే లొకేషన్ పెడతలే నీకు ఎక్కడ అంటే డైరెక్ట్ చెప్పడం ఎందుకు. మరి నువ్వు వస్తావా లేదా వాడిని క్యాన్సిల్ చేసేయాలా? మరి ఎవరు బక్రా ఒకడు ఉన్నాడు నాకు ఆల్రెడీ. తెలిసిన వాడిని అన్ని మంచిగా ఉంటది. ఏం నేను చూడలేగా మంచిగా ఉండేది లేంది. నేను చూపిస్తావా? అంటే ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు వెయిటింగ్ ఉన్నారు. మరి వస్తావా? లొకేషన్ పెడతా గానీ వచ్చేటప్పుడు తీసుకొస్తావు గానీ అట్లనే బియర్లు కూడా కావాలి. అంటే తెచ్చుకుంటా అంటే ఇగో నువ్వు కాకపోతే ఇంకో బకరా అనుకున్నా, అందుకే ఫస్ట్ నీకు సెకండ్ వాడికని ఓ రాయి వేసినట్టు. రావద్దు పోనీ పర్లేదు. ఒక 4 నువ్వు తీసుకురా, 4 వాడు తీసుకొస్తాడు, ముగ్గురం కలిసి తాగుదాం. ఏదో ఒకటి త్రిబుల్ ధమాక్ అనుకో, రాదురా. నేను సింగిలేరా, అందుకే నీకు ఫోన్ చేసిన, లేదంటే నీకు చెయ్య కదా. ఓకే కానీ
చాలా రోజులు అవుతుందిరా నిన్ను కలిసి. అదే అదే మంచిగా నేను మంచి ఆకలితోటే ఉన్నా. ఎందుకు నువ్వు ఆంటీల దగ్గర పోతావా? నాకు అలాంటి అలవాట్లు ఆడుంది. ఏమో అనుకుంటున్నా మరి పోతావని. ఇగో ఈయన ఏమంటుండు, నువ్వు వస్తే వచ్చినావు కానీ వీడికి కూడా ఒక అమ్మాయిని అంటే సెట్ చేయి రాదురా ఎవరికి? ఈ అబ్బాయికి. నేను బ్రోకర్ గా కనిపిస్తున్నానా? సరే నా కోసం బ్రోకర్ కాదు ఒక్కరోజు. ఆయన కోసం నేను అవుతామంటా, నీ కోసం మంచిగా అంటే నా కోసం వస్తున్నావు కానీ ఇప్పుడు రూమ్ బిల్ అంతా వీడే కడతాడు కదా, వీడికి ఒక అమ్మాయిని పడేద్దాం ముఖం మీద. ఓకే. నా తెలిసిన ఎవరున్నారు? ఎవరో ఒకరు ఉంటారుగా. ఆ. ఏమైనా కామెడీ చేస్తున్నా? నేను టైం పాస్ మాట్లాడుతున్నా. నేను నీతో టైం పాస్ చేసే దాన్ని కాదు, అర్థమైందా? ఏమో మరి నువ్వు అట్లా అట్లా నువ్వు చెప్పురా, ఇంటలేడు అమ్మాయిని సెట్ చేయమని. హలో భయ్యా. ఏమో నిజం భయ్యా, ముసల్దానం ముడుగుదాని ఏదైనా దాన్ని తీసుకురా, కరువులో ఉన్నా. దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకడే వస్తా నీ కొడుకు అంత కరువులో ఉన్నా ఏంటి బ్రో? నిజం బ్రో, అందరు ఇష్టం దీనిలో ఓయోలోకి వస్తున్నారు పోతున్నారు. ఎట్లుంటే చెప్పు, డైలీ చూస్తున్నా. ఒక 60 సంవత్సరాలు ముసలి తీసుకురా. ఏదైనా పర్లేదు కానీ ముసలిదై ఉండాలి, మా అమ్మాయి ఉండాలి. ముసలిదై ఉండాలా? హలో, ఏదైనా పర్లేదు కానీ ఆడదై ఉండాలి భయ్యా. వీడు మనకన్నా కరువులు ఉన్నాడు కదరా. అవుగా ఏందిరా ముసలిదైనా సరేనారా? ఇంత మంచి అమ్మాయిని పక్కన పెట్టుకుని ముసలిదంటూ నీ బతుకులనా? ఆయన అంత కరువులో ఉన్నప్పుడు నీకు కష్టం నడవని కష్టం అవుతుంది. మరి ఎట్లా? మరి నేను సపోర్ట్ చేస్తున్నావు? నేనేం సపోర్ట్ చేసలే, ఎందుకంటే వాడు కూడా నా ఫ్రెండే కదరా, అందుకు. ఎవరు లేదు చెప్పు నీ ఫ్రెండ్? అందరూ ఫ్రెండ్సే. మరి ఎవడో ఒకటి నా తలకు మాసినోడికి నేను ఎన్నో నచ్చుతారు. నెంబర్లు ఆహా, నువ్వు 1 2 3 నెంబర్ నువ్వు. ఓకే, మరి వస్తావా? మరి ఏంది, వీడికి కూడా చెప్పి పెట్టినా నేను ఆల్రెడీ. వస్తా కానీ ప్లాన్ ఎక్కడ సెట్ చేస్తాం? దొరుకుతారు కదా రాడా. నాకే ఎవరు దొరక నువ్వు దొరికినావు. నేనేడ దొరికిన, ఇంకా దొరకలేదు. అదే వస్తా అంటున్నా. ఎప్పుడు వస్తా చెప్పురా, ఐఎమ్ వెయిటింగ్. నీకు లొకేషన్ పెట్టి వస్తా. లొకేషన్ పెట్టాలా? సరే పెడతా కానీ ఐ మిస్ యూ. అంతేనా? పాపం ఈడ ఏడుస్తుండు ఒకసారి, ఈ ముఖం అంతా మాడిపోయింది, జర మాట్లాడరా. హలో భయ్యా, చూడు భయ్యా, జరా నన్ను చూస్తే నీకు అర్థమవుతుంది భయ్యా ఎంత కరువులు ఉన్నాను. అర్థమైపోతుంది కానీ ఏం చేస్తాను చెప్పు. నేను కూడా నీ బాపతో ఉండేనా? ఓ రోజు కొట్టుకొని చేతులు అరిగిపోతున్నాయి భయ్యా. భయ్యా అది భయ్యా, ఎప్పుడు వస్తావు చెప్పు, నీ కోసం వెయిటింగ్. డ్యూటీ కూడా మానేస్తాయి ఇంకా. అట్లానే కాదు బ్రో, ఇన్ని రోజుల్లో డ్యూటీ చేస్తున్నా, అందరిని చూస్తున్నా. ఇప్పుడు నువ్వు సెట్ చేస్తున్నావు కదా బ్రో, అట్లంటే ఎట్లా బ్రో? సర్లే, ఇద్దరు వద్దులేండిరా, మీరే వెళ్ళిపోండి. నేను వేరే మా వాడిని పిలుచుకుంటా, వాడే బెటర్. అట్లా కాదు, మా వాడైతేనే నాకు కంఫర్ట్ ఉంటుంది. ఇక మీరంతా వేస్ట్. ఎందుకురా అట్లా అంటున్నావు? అట్లా సరేలే, నేను ఇప్పుడు చేస్తా, ఒక 2 నిమిషాలు ఆగు. కాదు మరి ఏమంటావు, వీడికి ప్రాంక్ కాల్ అని చెప్పిన, పాపం వస్తాను మళ్ళీ అంటాడు ఎందుకు అని. వనోడు మొత్తం టెంప్ట్ అయిపోతుంది మాటలకి. అంటే ఆల్రెడీ వాడికి నేనంటే ఇష్టమే, నాకు తెలుసు. అది ఏదో అట్లా ఒక రాయి వేసిన. చెప్పు మరి, కావాలని చేసి చెప్పు, ఎందుకంటే మళ్ళీ మనోడు ఆతృతతో వచ్చింది అనుకో బిస్కెట్ అవుతుంది. ఏం కాదురా, మందు వస్తుంది అప్పుడు. మరి మందాగి పంపించచ్చు అంటావా? పైసలు బుక్ అయితే పెడదాం వాడికి. సర్లే అవన్నీ ఎందుకులే కానీ, ఆడికే ప్రాంక్ కాల్ అని చెప్పేస్తా. ఏమనుకోకరా, జస్ట్ ప్రాంక్ కాల్ అని చెప్తా. హలో, రానా కాదు, నేను జస్ట్ మజాక్ చేసినరా నీతోటి. జస్ట్ ప్రాంక్ కాల్ చేసిన. అంటే దొమ్మ రోడ్కి దొమ్మరదా వద్దొస్తుందిగా, అంటే జస్ట్ ప్రాంక్ కాల్ రా. ఇక మా ఫ్రెండ్ తోటి జస్ట్ ప్రాంక్ కాల్ చేసినారు అంతే. ఇదా ప్రాంక్ బై లవ్లీ గాని.
ఏమనుకోకురా రే. ఏం లేదు బాయ్, గుడ్ నైట్. భయ్యా బ్రో ఎక్కువ టెంప్ట్ అయినా ఏంది? ఏం లేదు బ్రో. సరే సరే బ్రో. ఉండని. సో చూసిండ్రు కదా, ఈడికి మాట్లాడడం రాదు, ఆడు ఫ్లోలో వెళ్తుంటాడు. ఈడేం పాపం చిన్న పోరాడు, ఈడైతే అన్ని అనుభవం ఉంది కాబట్టి అన్ని అయిపోయినట్టు చెప్పు, ముసలామే కావాలి అన్నాడు. ఇట్లుంటది. నమ్మాలి కదా, నమ్మాలంటే ముసలోలే కావాలరా. అది సో చూసిండ్రు కదా గైస్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.